ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. మనకి ఈ వారాన్ని కనుక చూసుకున్నట్లయితే గ్రహాలు ఎవరి ఇంట్లో ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాం. కుంభరాశిలో రాహువు శని వక్రించి మరి మీనరాశిలో ఉన్నాడు. అలాగే కుజుడు మనకి ఈ యొక్క మిథున రాశిలో ఉన్నాడు. ఆ తర్వాత మనకి కేతువు రవి ఇద్దరు కూడా సింహరాశిలో ఉన్నారు. బుధుడు గురుడితో కలిసి కర్కాటక రాశిలో ఉన్నాడు. దాని తదనంతరం ఆఖరి రోజుల్లో సింహరాశిలోకి బుధుడు వస్తున్నాడు. అంటే రవి బుధ కేతువులు ముగ్గురు కూడా సింహరాశిలో ఉన్నారు. ఈ విధంగా ఉన్నప్పుడు ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా ఏ ఫలితాలు ఇస్తాయో మనం చూద్దాం. మేషరాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బాగా పెరగాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఏలినాటి శని జరుగుతుంది, ఆశలు కూడా పెరుగుతాయి, అవకాశాలు కూడా అలాగే వస్తాయి. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలామంది ఆల్రెడీ విదేశాలకు వెళ్ళిపోయారు. ఈ వారంలో వీసాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి నిరుత్సాహం కలగదు. ఉద్యోగాల కోసం విద్యార్థులందరూ కూడా తెగ చూస్తున్నారు. అటువంటి వాళ్ళకి కాస్త నిరుత్సాహం అనేటటువంటిది ఈ వారంలో జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క బుధ గ్రహము యొక్క స్థితిగతులను బట్టి మీ బుద్ధి బలంతో ఆ అడ్డంకుల్ని వచ్చేటటువంటి వారాన్ని నుంచి తప్పించుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు. వ్యాపారాలు, కిరాణా వ్యాపారాలు, హోల్సేల్ వ్యాపారాలు, 1 గ్రామ్ గోల్డ్ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. అండ్ రిటైల్ బిజినెస్లు కూడా, అపరాలు, వెజిటబుల్స్ బిజినెస్లు కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ బేస్లో చేస్తున్నటువంటి వీళ్ళకి ఉద్యోగాలు కన్ఫర్మ్ అవ్వాలని చూసుకుంటూ ఉంటారు, పర్మనెంట్ అవ్వాలని. అటువంటి వాళ్ళకి కొంచెం అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా అనేక రకాలైనటువంటి వ్యాపారాలు చేసి ఆదాయ మార్గాలను పెంచుకోవాలని చూస్తారు. వ్యవసాయము, తర్వాత ఫర్టిలైజర్స్ ఇలాంటి బిజినెస్లలో మంచిగా రాణిస్తారు. అలాగే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు కొంచెం డల్గా ఉంటాయి. అలా స్క్రాప్ ఐరన్ బిజినెస్లో కొంచెం లాస్ రావడము, సెంటరింగుల్లో లాస్ రావడము ఇలాంటివి ఉంటాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రాశివారి అందరూ కూడా మనకి బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణికి బుధవారం నాడు 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, అమ్మవారి యొక్క మంత్రజపాన్ని కానీ చేయండి. అలాగే దేవతా వృక్షాల్లో ఒకటైనటువంటి మేడి చెట్టుని మీ ఇంట్లో పెంచుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృషభ రాశి. ఈ రాశి వారికి అందరికీ కూడా అదృష్టం కలిసి వస్తుంది. మీ యజమానులకు మీరు బాగా సంపాదించి పెడతారు. మీకు నూతన స్త్రీలతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే అపవాదాలు కూడా మీకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ రాశివారు కొత్త వ్యాపారాలు ఈ వారంలో స్టార్ట్ చేయాలనేటటువంటి ఆలోచన వస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సినిమా యాక్టర్లకి కొత్త సినిమాలకి సైన్ చేస్తారు. అలాగే రాజకీయ నాయకులు కొత్త ఇల్లు కట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇక సామాన్య మానవుడు చక్కగా ఎంజాయ్మెంట్ అనేటటువంటిది ఈ వారంలో వీళ్ళందరూ కూడా చేయడం జరుగుతుంది. బంధువులు అందరి ఇళ్ళకి వస్తారు. చక్కగా ఈ రాశి వాళ్ళందరూ కూడా బంధువులతో దూరపు ఊర్లు వెళ్ళడము, ప్రయాణాలు చేయడము, జాలీగా ఎంజాయ్ చేసి రావడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి కొంత రావడానికి అవకాశాలు ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా. మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులకి మీకు చక్కటిగా ప్రమోషన్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. ఒక స్త్రీ వలన మీడియా రంగంలో ఉన్నటువంటి మరి కొంతమందికి మరి వాళ్ళ ఈ రాశి వారికి అవమానం జరగడం అనేటటువంటిది మనం చూసాం. కాబట్టి ఈ వారంలో జర్నలిస్టులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రైతులందరూ కూడా చక్కటి పంటలను పండిస్తారు.
అధికమైనటువంటి ఫలసాయాన్ని తెస్తారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము కుజ జపం చేయండి, కుజ స్తోత్రాలు చేసుకోండి. కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి లేదా తారా అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆమె యొక్క మంత్రజపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మిథున రాశి. ఈ రాశి వారందరూ కూడా ఈ వారంలో విద్యార్థులందరూ బ్రహ్మాండంగా చదువుతారు. కొత్త ఉద్యోగాలు మీకు రావడం జరుగుతాయి. అండ్ పాత ఉద్యోగాలు పోయినాయండి సాఫ్ట్వేర్లో అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు లే ఆఫ్లు బాధపోయి మీకు కొత్త ఉద్యోగాలు మీకు రావడం జరుగుతాయి. అయితే మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేసినటువంటి కంపెనీలు మీరు ముప్పతిప్పలు పెడతారు. మనం భావనాన్ని కనుక తీసుకున్నట్లయితే టెక్ మహీంద్రాలో మరి ఆమె చక్కగా ధర్నాలు చేయడం, ఇంటర్వ్యూలు అనేకమైనటువంటి ఛానల్స్లో ఇవ్వడం టెక్ మహీంద్రాని వణికించింది అని చెప్పాలి. ఒక చక్కటి విధానంతో ఎక్కువగా ఆర్భాటాలు లేకుండా ఆ విధంగా మరి తిరిగి ఆమె ఉద్యోగం ఆమెకు వచ్చినా సరే ఆమె రిజెక్ట్ చేసి పడేసింది. ఆ విధంగా ఈ యొక్క మీరు కూడా పాత ఉద్యోగాలు కోసం మీరు వెంపర్లాడాల్సినటువంటి అవసరం లేదు. కొత్త అవకాశాలు మీకు వస్తూ ఉంటాయి. పాత మిత్రులు మీకు అందరూ కూడా కలవడము అనేటటువంటిది జరుగుతుంది. ఈ రాశి వారికి అందరికీ కూడా ఉన్మాదం అనేటటువంటిది ఉంటుంది కొద్దిగా కొంతమందికి. మరి దానివల్ల అనేకమైనటువంటి విషయాల మీద అన్నెసరీ థింగ్స్ మీద గురించి ఆలోచించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. ఆ టెన్షన్ల నుంచి మీరు బయటపడిపోండి. కొత్త వస్త్రాల పిచ్చి మీకు ఉంటుంది. నూతన వస్త్రాలు మీరు కొనుక్కోవడము, కొత్త ఆభరణాలు కొనుక్కోవడము ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటుంది. అయితే పిరికితనం అనేటటువంటిది మీకు బాగా ఎక్కువగా ఉంటుంది. ఆ పిరికితనాన్ని మీరు ఈ వారంలో పక్కన పెట్టేసి పనులు చక్కబెట్టుకుంటారు. ఈ వారంలో పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారందరికీ కూడా రవి జపం చేయండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు ఈ యొక్క గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణికి ఆదివారం నాడు ఉదయం కరెక్ట్గా తెల్లవారుజామున 1 గంటకి దానం చేయాలి. కుదరదు కాబట్టి ఉదయం 9 గంటలకి దానం చేసుకోండి. ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది. అండ్ రావి చెట్టుని దేవతా వృక్షాల్లో ఒకటైనటువంటి దాన్ని మీ ఇంట్లో పెంచుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి అందరికీ కూడా అష్టమ రాహు ఉన్నాడు. ఆయన అప్పుడే మిమ్మల్ని వదలడు. అందువలన అనేకమైనటువంటి టెన్షన్స్ మీరు పడ్డం అనేటటువంటివి జరుగుతాయి. కష్టపడి పని చేస్తారు. అలాగే కష్టార్జితం అనేటటువంటిది మీకు ఎక్కడికి పోదు. మీకు ఇస్తాననేటటువంటి ఆస్తులు కానీ మీ తండ్రుల తరపు నుంచి రావాల్సినటువంటి ఆస్తులన్నీ మీకు వస్తాయి. ఉద్యోగాల్లో మీరు అనేక చోట్ల చేసి మానేసినటువంటివి ఉంటాయి. అందరూ కూడా మీ డబ్బుల్ని లెక్క కట్టి మీకు ఇచ్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య కొట్లాటలు బాగా ఉధృతంగా ఉన్నాయి. కోర్టుల్లో ఉన్నాయి, పెండింగుల్లో ఉన్నాయి. అయితే నీచజన స్త్రీలు మీకు పరిచయం అవ్వడము, మీ క్యారెక్టర్ అసాసినేషన్ అవ్వడము అనేటటువంటిది కొంతమందికి జరుగుతూ ఉంటుంది. ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరిపైన అపనిందలు పడ్డము, అలాగే వీళ్ళు కొంచెం కొత్త సినిమాల ద్వారా తీసుకొని బుకింగ్స్ అయ్యి బాగా సంపాదించడము జరుగుతూ ఉంటుంది. అండ్ మ్యూజికల్ డైరెక్టర్స్గా ఉన్నటువంటి వాళ్ళు పూల రంగుల్లాగా తయారయ్యి పూల చొక్కాలు వేసుకొని కొత్త పాటలు పాడుతూ హ్యాపీగా జల్సాగా వీళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా మీకు ఆనందంగా గౌరవాలు సత్కారాలు జరుగుతూ ఉంటాయి. అలాగే జర్నలిస్టులు అందరూ కూడా కాస్త మనశ్శాంతి లోపం వచ్చి కొంచెం ఏదో టెన్షన్గా ఉండడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా ధనము అనేటటువంటిది సంపాదన చాప కింద నీరులాగా సంపాదిస్తారు. అంతేకాకుండా ఈ రాశి వారికి అందరికీ కూడా అత్తగారులతో ఆడబడుచులతో కాస్త విభేదాలు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్లని
తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి షోడశి అమ్మవారు అంటే లలిత అమ్మవారి యొక్క హోమాన్ని కానీ ఆ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. సింహరాశి, ఈ రాశి వారందరూ కూడా యాక్సిడెంట్లు అవుతాయేమో అని భయపడుతూ ఉంటారు. గతంలో అందరికీ కొంతమందికి అవ్వడం అనేటటువంటివి జరిగింది. ఇటీవల మీరు చూసుకుంటే రాజమండ్రిలో పాపం డెర్మటాలజీ స్టూడెంట్ ఆ అమ్మాయి పాపం వెనకాల 2 తాగుబోతులు సినిమా హాల్లోకి రానివ్వలేదని చెప్పి వాళ్ళు బయట కారులో వెళ్తూ ఆ అమ్మాయిని యాక్సిడెంట్ పాలు చేశారు. అంటే చేయని తప్పుకు మీరు బలవుతారు. అలాగే అమెరికాలో మంజూష అనేటటువంటి ఆవిడ కారు అక్కడ ఆపుకొని ఉంటే వెనక నుంచి ట్రక్ వచ్చి గుద్దేసింది. అలాగే మళ్ళీ ఇంకొక ఆయన అమెరికాలో కారు ఆపుకొని ఉంటే ట్రక్కులు గుద్దేసింది. ఇది వెరీ సాధారణం. ఇది సింహరాశి వాళ్ళకే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు చేసినప్పుడు ఆదాయాలు బాగా పెరుగుతాయి. పిల్లల గురించి అనేకమైనటువంటి పనులు ఆలోచనలు మీరు చేస్తూ ఉంటారు. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. పూజా స్టోర్సు, డిపార్ట్మెంటల్ స్టోర్సు, హాస్టల్సు, హోటల్స్ ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. మొబైల్ షాపులు నడిపేటటువంటి వాళ్ళందరికీ కూడా అధికమైనటువంటి లాభాలు వస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా మీకు లాభాల మీద లాభాలు వస్తాయి. అయితే మీకు వితండ వాదాలు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు ఎదురుపడుతూ ఉంటారు. 6 నెలలు సావాస దోషంలా వాళ్ళతో సావాసం చేయడం వల్ల మీరు కూడా వాళ్ళతో కబుర్లు చెప్పుకోవడము ఈ లక్షణాలు వచ్చేస్తాయి. వితండ వాదాలు మీరు చేస్తారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఎవరితో చేస్తే వాళ్ళ లక్షణాలు మనకు వస్తాయి. కాబట్టి సొల్లు ఎక్కువసేపు అండ్ వేసుకోవడం అంటే సింహరాశి వారికి చాలా ఇష్టం అన్నమాట. అందువలన గంటలు ఫోన్లు మాట్లాడొద్దు దయచేసి. ఎందువల్లంటే రేడియేషన్స్కి మీకు త్వరలో గురవడానికి ఇక్కడ క్లియర్గా గ్రహస్థితి కనబడుతుంది. అలాగే అష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి పనులు కొంచెం లేటుగా అవడం జరుగుతూ ఉంటాయి. మీ పిల్లలకి మంచి యూనివర్సిటీల్లో సీట్లు ఫారెన్లో వస్తాయా రావా అనేటటువంటి టెన్షన్లో ప్రతి సింహరాశి పేరెంట్స్ ఉన్నారు. కావలిస్తే ఛాలెంజ్ ఇది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారు అందరూ కూడా మనకి శని జపాన్ని చేసుకోండి. శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. రావి చెట్టును కానీ జమ్మి చెట్టును కానీ మీ ఇంట్లో వేసుకొని పెద్దదైన తర్వాత ఆ చెట్టుని బయట ఎదురు కానీ కంగారు పడకండి. ఈ రకంగా గురు చరిత్ర పారాయణ చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కన్యారాశి, ఈ కన్యారాశి వారికి అందరికీ శుభవార్త. భార్యాభర్తలందరూ కూడా కొట్లాడుకున్నారు, కోర్టులకు వెళ్ళిపోయారు, అయినా సరే ఇప్పుడు మళ్ళీ కలిసిపోయారు. లాభాలు బ్రహ్మాండంగా వస్తున్నాయి. పిల్లల ప్రొడక్షన్ కూడా బాగా అధికంగా చేస్తారు. మన చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని ఎక్కువ మంది పుట్టించండి అంటున్నారు. ఇక ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా లాభంలో ఉన్న గురుడు వల్ల సంతానాన్ని పెంచుకోవాలి అనేటటువంటి ఆలోచనలు వస్తాయి. కొంతమంది మరి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆడపిల్లల సంతానమేమో అని చెప్పి మనకి బ్యాన్ చేసేసినా సరే హాస్పిటల్లో ఎలాగోలాగా స్కానింగ్ ద్వారా మరి ఆడపిల్లలు ఉన్నారని చెప్పి 3 ఆడపిల్లలను 3 సార్లు అబార్షన్ చేయించిన వాళ్ళు అనేటటువంటి వాళ్ళందరూ కూడా మనం చూస్తూ ఉన్నాం యూట్యూబ్లో. అక్కడ ఇలా చేయకండి దయచేసి. ఎందువల్లంటే మగ సంతానం ఒక్కటే సంతానం అనుకోకండి. ఈ యొక్క బేటీ బచావో అనేటటువంటి నినాదాన్ని మోడీ గారు ఇచ్చారు, చూడండి, పాటించండి. ముఖ్యంగా కన్యారాశి వాళ్ళే చేస్తున్నారు. అదేవిధంగా ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా బంధువులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి. విదేశాల్లో ఉద్యోగాల కోసం చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నారు, అవన్నీ కూడా జరిగిపోతాయి. జీతబత్యాలు పెరగడంతో పాటు మిత్రులు కూడా మీకు పెరిగిపోవడం అనేటటువంటి జరుగుతాయి. మీ అత్తగారిని మీ ఆడపడుచుల్ని పొందిగ్గా చేసుకోవాల్సినటువంటి సంసారాన్ని మీరందరూ కూడా బంధువులతో ఫ్రెండ్స్తో ఎప్పుడు గలగల అంటూ చక్కగా కిలకిలా అంటూ నవ్వుతూ చేసుకోవడం చాలా బ్రహ్మాండం. కానీ ఆర్భాటాలకి ఎక్కువ వెళ్ళకండి, అప్పుల పాలైపోతారు. ఇక ఈ రాశి వారు అందరూ కూడా దూర ప్రయాణాలు చేస్తారు. పిల్లల సీట్ల కోసం అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీ భర్త మీకు సహకరించరు, అయినప్పటికీ కూడా మీరు ముందుకు వెళ్తారు. ఈ యొక్క శని సప్తమ స్థితిగతుడై ఉన్న కారణంగా
వక్రించినటువంటి శని వల్ల అనేకమైనటువంటి వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారం దగ్గరికి వచ్చేసరికి ఈ కన్యారాశి వాళ్ళందరూ కూడా మనకి కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి, కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ అమ్మవారు త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె మంత్ర జపాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ మేడి చెట్టును మీ ఇంట్లో పెంచుకోండి. ఈ రకంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తులారాశి. ఈ రాశి వారందరికీ కూడా తమ పూర్వీకులు సరిగ్గా డివైడ్ చేయకపోవడం వల్ల ఈ యొక్క ఆస్తి వ్యవహారాలన్నీ కూడా మీకు ఇంకా సెటిల్ కావు. అది గూడ్స్ ట్రైన్ లాగా మీ కోర్టులో కేసు ఇంకా అలా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పటికి అవుతుందా అనేటటువంటి ఆలోచనలతో మీరు ఉండడం జరుగుతుంది. ఈ వారంలో మీరందరూ కూడా తీర్థయాత్రలకు వెళతారు. లాభంలో ఉన్నటువంటి రవికేతువులిద్దరూ కూడా మీకు అనేకమైనటువంటి లాభాలు చేస్తారు. ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి శుభవార్తలు వింటారు. మీరు సబ్సిడీలు వస్తాయి. విదేశాల నుంచి మీకు చక్కటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల వల్ల లాభాలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీకు గిఫ్ట్లు పంపించడాలు, ఇలాంటివన్నీ కూడా జరగడం జరుగుతాయి. అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన కేంద్రంలో ఉన్న గురుడు అనేకమైనటువంటి లాభాలు మీకు చేసి పడేస్తూ ఉంటాడు. ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఆల్రెడీ భార్యాభర్తలు ఇద్దరు కూడా విడాకులకు వెళ్ళకపోయినప్పటికీ కూడా కోర్టుకి మరి బ్రహ్మాండంగా మీరందరూ కూడా ముందుకు వెళతారు. ఆ విధంగా మీరు కూడా మీ యొక్క భార్యాభర్తలు ఇద్దరు కూడా కొట్లాటలు, పర్సనల్ గ్రడ్జెస్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా మటుమాయమైపోతాయి. బంగారం కొనుగోలు చేస్తారు, కొత్త ఆభరణాలు, కొత్త వస్త్రాలు కొంటారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి తులారాశి వారు మహాలక్ష్మి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవాలా. కొల్హాపూర్ వెళ్ళండి, మహాలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకోండి. ఇంట్లో మహాలక్ష్మి నమః అంటూ కుంకుమార్చన చేసుకోండి. మేడి చెట్టుని ఇంట్లో వేసి పెంచుకుంటూ తులసి చెట్టుకు పూజ చేస్తున్నట్టుగానే మేడి చెట్టుకు కూడా చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ రాశి వారందరూ కూడా మీకు నాగార్జునలాగా అయిపోతారు. జుట్టుకు రంగు వేసుకుంటే ముఖం పాడవుతుంది. అయితే ఈ యొక్క అందరూ మిమ్మల్ని చూసి ఏంట్రా బాబు నాగార్జున ఫేస్ కట్స్ వచ్చినాయి అని అంటూ ఉంటారు. మేము వేరేగా ఉన్నా సరే అంటే అదృష్టంలో పోలుస్తున్నారు మీకు. ఆ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా గురుగ్రహము భాగ్యస్థితిగతుడైపోయాడు. అంటే 1,00,000 దోషాలని మీరు పోగొట్టుకొని వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళినా సరే మీకు విజయం అనేటటువంటిది మీకు లభిస్తూ ఉంటుంది. కాకపోతే ఇంకా మీకు అవ్వలేదు అనేటటువంటి అసంతృప్తి బాగా ఉంటుంది. అర్ధాష్టమ రాహువు. ఈ అసంతృప్తిని మీరు జయించాలి. డిప్రెషన్లకు వెళ్ళేలాగా మీకు అటువంటి ఫ్రెండ్స్ అటువంటి వాళ్ళందరూ కూడా మీకు కాల్ చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అందువల్ల మీరు స్నేహితుల దగ్గరికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉండాలి. బెటర్ స్నేహితుల్ని మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పంచమ శని వక్రించి ఉండడం ద్వారా మీ పిల్లలందరికీ కూడా అనారోగ్యం చేసినప్పటికీ కూడా బ్రహ్మాండంగా తగ్గిపోయి మంచి మంచి ఉద్యోగాల్లో మీరు స్థిరపడడం అనేటటువంటిది వాళ్ళు స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. మీకు ఎంతో డబ్బులు, లోన్స్ ఇలాంటివన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇతరులు, మీ బంధువులు, మీ స్నేహితులు అందరూ కూడా మీకు తీసుకొచ్చి ఇది ఉంచండి అని మీకు డబ్బులు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే చక్కగా కోల్డ్ స్టోరేజీల బిజినెస్లు మీరు చేస్తారు. చేపల రొయ్యల చెరువులు మీ వ్యాపారాలు మీరు చేస్తారు. ఎడిటర్లుగా ఉన్నవాళ్ళు ఎడిటర్ల పనులు చేయకుండా చీరల కంపెనీ పెడతారు, ప్రింటింగ్ శారీస్. ఈ రకంగా అనేకమైనటువంటి మల్టీమీడియాలో మల్టీ బిజినెస్లు మీరు స్టార్ట్ చేయడం జరుగుతుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శుక్ర జపం చేసుకోండి, శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు ఈ యొక్క బొబ్బర్లని తెలుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకు దానం చేయండి. అలాగే బృందావనం దగ్గర ఉన్నటువంటి గోకులం వెళ్ళి శ్రీకృష్ణ స్వామి యొక్క దర్శనం చేసుకొని వస్తే మీకు చాలా మంచిది. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ రాశి వారందరూ కూడా అనేకమైనటువంటి అప్పులు చేస్తారు.
అడగకుండా అప్పులు వస్తాయి మీకు. ఇల్లులు కడుతూ ఉంటారు, స్థలాలు కొంటూ ఉంటారు, వ్యాపార సంస్థలు మీరు పెడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ డబ్బులు మీ దగ్గర ఉంచండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మీకు ఇవ్వడం మీకు విస్మయం కలుగుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క జర్నలిస్టులు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ విద్యార్థులు కొంచెం డిస్ట్రాక్షన్స్కి గురవుతారు. చదువుల నుంచి బయటకి వెళ్ళిపోయి ప్రేమ వ్యవహారాలు తగిలించుకోవడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. అది మీరు అవాయిడ్ చేయాలనుకున్నప్పటికీ కూడా చేయలేరు. రాహు మీకు సహకరిస్తున్నాడు. అందువలన విదేశాలకు కూడా మీరు వెళతారు. మీ సోదరుల యొక్క డెవలప్మెంట్ అనేటటువంటిది కూడా బాగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ వక్రించినటువంటి శనిగ్రహ ప్రభావం వలన అర్ధాష్టమ శని మరి అనేకమైనటువంటి ఒడిదుడుకులను మీకు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా స్లోగా మీకు తగ్గిపోయి వెళుతూ ఉంటుంది. మీరు నడిచేటప్పుడు చూడండి చాలా జాగ్రత్తగా. యాక్సిడెంట్లు అవ్వడానికి మీ బైక్ వాళ్ళు వచ్చి గుద్దడానికి ఇలాంటి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి. ఇనప వస్తువుల దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ యొక్క కేతు గ్రహము అనేటటువంటిది సింహరాశిలో ఉన్న కారణంగా అదృష్టాన్ని మీకు చక్కగా తీసుకొస్తుంది. అంటే విదేశాల నుంచి మీకు ఫండ్స్ రావడము, విదేశాల నుంచి మీకు సహాయ సహకారాలు రావడము, విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు అక్కడ ఉద్యోగాలు రావడము, అవకాశాలు రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మీరు ఎప్పుడు కూడా ఫార్మల్ డ్రెస్సులు వేసేటటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు టీషర్ట్లో బనీన్లాగా పొలరంగడి షర్ట్లు ఇలాంటి మా షర్ట్స్ వేసుకొని రావడం అనేటటువంటిది, కాస్ట్యూమ్స్ వేసుకోవడం అనేటటువంటిది బాగా అవకాశాలు ఉన్నాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి గురువారం నాడు చక్కగా తెల్లవారుజామున 3 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క పూజా హోమాన్ని మీరు మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే రావి చెట్టును మీ ఇంట్లో పెంచుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మకర రాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా ఎక్కడికో వెళ్ళిపోతారు. ఎన్నో లాసులతో ఎంతో కాలం బాధపడుతూ ఉన్నారు. అష్టమకేతు చచ్చిపోవాలనిపిస్తూ ఉంటుంది సమస్యలు చూసి. అప్పులో ఇంటికి ఫోన్లు చేస్తుంటే అయ్య బాబోయ్ అని చెప్పి ఫోన్లు ఎత్తడానికి భయపడిపోతూ ఉంటారు. జస్ట్ 6 years బ్యాక్కి వెళ్తే మీరు కింగ్లు. ఏలినాటి వచ్చిన తర్వాత డౌన్ఫాల్ అయ్యారు. ఈ విషయం పదే పదే గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ధనస్థానంలో వాక్యస్థానంలో రాహు వచ్చాడు. ఈ విషయాలంతా గుర్తుపెట్టుకొని నేను ఇలా బతికాను, నేను ఇన్ని 100 కోట్లు సంపాదించాను, ఇప్పుడు నా పరిస్థితి ఎలా అయిపోయింది, నేను మోసపోయాను అనుకుంటూ ఆయన నోటికి సంబంధించినటువంటి వ్యసనాలు రావాలి. కాబట్టి బాటిల్ మీద బాటిళ్ళు కొంతమంది లేపడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సోదరులకి డబ్బులు బాగా ఇస్తారు. అక్కా చెల్లెళ్ళందరికీ కూడా వాళ్ళ డెవలప్మెంట్కి వాళ్ళందరూ కూడా డెవలప్ అవుతారు చక్కగా. అది చూసి మీరు సంతోషపడతారు. కానీ వాళ్ళు మళ్ళీ థ్యాంక్స్ చెప్పలేదని బాధపడతా ఉంటారు. మీరు ప్రతిఫలాన్ని ఆశించొద్దు, చేసుకుంటూ వెళ్ళిపోండి. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి మీకు. భార్య భర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు వేరే వేరే చోట్ల చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉద్యోగాలకి మీకు ఒకే చోటకి ట్రాన్స్ఫర్ రావడం అనేటటువంటిది చాలా సంతోషకరంగా ఉంటుంది. మీ పిల్లల చదువు కోసం మీ హస్బెండ్లు కోచింగ్ సెంటర్స్లో చేర్పించి స్కూల్ అయిపోయిన తర్వాత 5 గంటల నుంచి 8:30 దాకా ఇద్దరు వెళ్ళే అక్కడే కూర్చొని మరి పాఠాలు చెప్పిస్తూ ఉంటారు. ఇంత ఇదిగా పిల్లల్ని మీరు క్రమశిక్షణగా మీరు పెంచుతారు. అదేవిధంగా ఈ యొక్క రవి కూడా అష్టమ స్థితిగతుడు అవుతున్నాడు. కాబట్టి మీకు ప్రభుత్వం నుంచి కొంచెం థ్రెట్ అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ విధానాల వల్ల మీరు కొంత ఇబ్బంది పడ్డం అనేటటువంటిది జరుగుతుంది. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రవి జపం చేయండి, రవి స్తోత్రాలు చదవండి. రవికి కిలోంపావు ఈ యొక్క గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం కరెక్ట్గా 9 గంటలకి ఇంకెక్కువ మాట్లాడితే రాత్రి 1 గంటకి చేయాలా చెప్పట్లేదు నేను. ఉదయం 9 గంటలకి జపం చేయండి. అలాగే మేడి చెట్టుని ఇంట్లో వేసుకుంటూ ఆ మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవాలా. గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామివారి యొక్క స్మరణ చేసుకోవాలా. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.
కుంభరాశి, ఈ రాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని వల్ల అపనిందల పాలు అవడం అనేటటువంటిది జరుగుతుందేమో అనేటటువంటి భయంతో మీరు ఉంటూ ఉంటారు. అలాగే అనారోగ్యం వస్తుందేమో, మాకు నిన్నటిదాకా మేము చాలా కింగుల్లాగా బతికామని బాధపడుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఈ భయం పెట్టడమే ఏలినాటి శని ప్రభావం అన్నమాట. అది అందువలన ఈ రాశి వారందరూ కూడా మనకి షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన ముఖ్యంగా రోగాల బాధ రాదు మీ దగ్గరికి. అలాగే శత్రువుల యొక్క బాధ అనేటటువంటిది మీరు పోగొట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఆదాయ మార్గాల కోసం ఈ ఊరు ఆ ఊరు అని తిరుగుతూ ఉంటారు. లాస్ట్కి కరీంనగర్ వెళ్తారు. అక్కడ చక్కగా అటు సైడ్ అంతా కూడా సంపాదించడం అనేటటువంటిది జరుగుతాయి. ఈశాన్యం నార్త్ ఈస్ట్ ప్లాట్లు తీసుకొని వ్యాపారాలు ప్రారంభించడం చేస్తారు. హోటళ్ళన్నీ కూడా బ్రహ్మాండంగా కిటకిటలాడుతూ ఉంటాయన్నమాట నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటివి. కాబట్టి ఒక్కొక్క ఫోన్ కాదు మీరు మెయింటైన్ చేసేది, 2 3 ఫోన్లు మెయింటైన్ చేస్తారు. అంత బిజీగా మీకు ఆర్డర్లు దొరకడం అనేటటువంటి జరుగుతూ ఉంటాయి. అలాగే కుంభరాశి వారికి భక్తి బాగా పెరిగిపోతుంది. ఆంజనేయ స్వామి వారి గుళ్ళకు బాగా దర్శనాలు చేసుకొని సింధూరం బొట్లు పెట్టుకుంటారు, కుంకుమ బొట్ల కంటే కూడా. ఆ విధంగా ఈ యొక్క కుంభరాశి వారందరూ కూడా కుంభకోణం వెళ్తారు. కుంభకోణం వెళితే మీకు ఆ స్వామివారి యొక్క దర్శనం, శివుడి యొక్క దర్శనం ద్వారా మీకు ఆ క్షేత్రానికి వెళ్ళినటువంటి కుంభరాశి వాళ్ళంతా ఎంతో స్థాయికి మీరు పైకి వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. ఏలినాటి శని కాబట్టి ఈ యొక్క శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వులని, నల్లని వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని జరగడం వల్ల మా ఉద్యోగాలు ఏమైపోతాయండి అని భయపడుతూ ఉంటారు. ఉద్యోగాలు పోతే ఏపేడా లేదు, కానీ ఉన్నటువంటి వాళ్ళు ఉంటాయా ఉడతాయా అని భయంగా ఉంటారు. ఇలాంటివేమీ అవసరం లేదు. బ్రహ్మాండంగా మీ ఉద్యోగాలు మీకు ఉండడం జరుగుతుంది. అలాగే కొత్త ఉద్యోగాలు, ప్రమోషన్స్ కూడా వస్తాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా గురుడు పంచమ స్థితిగతుడై ఉన్నాడు కాబట్టి సంతానం మంచిగా బ్రహ్మాండంగా వాళ్ళ వల్ల మీకు మనశ్శాంతి అనేటటువంటిది వస్తుంది. పిల్లలకి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది. ఈ మీనరాశి వాళ్ళందరికీ కూడా భయంగా ఉద్యోగాలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. పిల్లల వల్ల సంతానం సంతృప్తిగా ఉంటుంది. అలాగే నూతన ప్రయాణాలు చేస్తారు, దూర ప్రయాణాలు చేస్తారు, చక్కగా కొత్త ఉద్యోగాలు చేస్తారు. విద్యార్థులందరూ కూడా చక్కటి చదువులు చదువుతారు. అండ్ ఉన్నత విద్యకి బంగాలు కొంతమంది వాళ్ళ కాళ్ళకు వాళ్ళే బంధాలు వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఈ యొక్క మీనరాశి వాళ్ళు అనేక రకమైనటువంటి చదువులు చదవడమే కాకుండా వాళ్ళ భార్యలకు కూడా కొత్త కంపెనీల్లో చూస్తూ ఉద్యోగాలు ఇప్పించడం జరుగుతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా బెంగళూరులో ట్రాన్స్ఫర్ అవ్వడం, భార్య పిల్లలతో బెంగళూరు వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రకంగా డిస్ప్లేస్మెంట్ అనేటటువంటిది, స్థానభ్రంశం అనేటటువంటిది ఈ యొక్క మీనరాశి వారి జాతకాల్లో కనబడుతూ ఉంది. అలాగే ఈ యొక్క స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళు, సొంత వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళకి బాగా లాభాలు వస్తాయి. ఆర్థికంగా ఏ ఇబ్బందులు ఉండో అప్పుల బాధలన్నీ కూడా తీరిపోతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదవండి. బుధుడికి కిలోంపావు పెసల్ని ఈ యొక్క ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మడికి మీరు చక్కగా బుధవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని, అమ్మవారి యొక్క మంత్రజపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. మీ ఇంట్లో చక్కగా రావి చెట్టును వేసుకోండి. తులసి చెట్టుకి ఏ విధంగా అయితే పూజ చేస్తున్నారో ఆ విధంగా పూజ చేస్తూ చక్కగా మీరు ప్రదక్షిణాలు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.